ఈ ధ్యాన జగత్ నేను వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇది పత్రిజీ మానస పుత్రిక. ఇది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలి. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ దీన్ని ప్రమోట్ చేయాలి. అప్పుడే మన పిఎస్ఎస్ఎం అనేది బాగా విస్తరిస్తుంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఈ యొక్క మ్యాగజైన్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, మన గత కాలం నుంచి కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే బాగా అట్రాక్ట్ అయింది. దీనిలో ఎంతో నాలెడ్జ్ ఉంది. అన్ని పుస్తకాల సారాంశం అంతా ఇందులో ఉంది. కాబట్టి ఈ పుస్తకం అనేది మనము ప్రతి ఒక్క పిరమిడ్ ధ్యానంతో మనం చందా కట్టించాలి, వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వాలి, లేదంటే మొత్తానికి దీని అయితే ఏదో విధంగా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దీని వాల్యూ ఎంత అంటే ఒక సంవత్సరానికి 500 రూపాయలు, అంటే నెలకు 50 రూపాయలు అనుకోండి. పెద్ద లెక్కేం కాదు కదా. అంటే రోజు 2 రూపాయలు కూడా పడట్లేదు మనకి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇలా చందాదారులుగా చేయిద్దాం మనం. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, దీనిలో అన్నీ వెరీ ఇంపార్టెంటే, కానీ 1-2 మీకు చదివి వినిపిస్తాను. దీనిలో అలెగ్జాండ్రా హాల్ అంటే ఇది ఒక ఇంగ్లీష్ ఆథర్ది. ఇది మనమే కాంతి కార్యకర్తలము. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ మనమే కాంతి కార్యకర్తలను కనుక మనం చదివితే, ఎవరైతే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అంటే బాగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారో, ఈ బుక్ చదివితే మనమే కాంతి కార్యకర్తలం అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇది చదవడం వల్ల నాకు అర్థమైంది. నేను కూడా కాంతి కార్యకర్తలు అనేది నాకు ఒక బిలీఫ్ ఏర్పడింది. అంటే నేను మామూలు వ్యక్తిని కాదు, నేను ఈ భూమి మీదకి వచ్చిందే ఈ యొక్క పత్రిజీ కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి నాకు అర్థమైంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరిని చదవమని చెప్తున్నాను నేను. ఆత్మతో కలిసి జీవించడం ఎలా, ఇది శ్రీ దాదాజీ తానే ముంబై. దీనిలో ప్రశ్నలు సమాధానాలు చాలా బాగున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది కూడా చదవాల్సిందే. ఇంకొకటి, విశ్వం కోసం మనం పనిచేస్తే మన గురించి విశ్వమే చూసుకుంటుంది. ఇది స్వర్ణమాల పత్రిజీ యొక్క లైఫ్ హిస్టరీ అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళ లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అవన్నీ కూడా ఇలా క్లియర్గా చెప్పింది మేడం. మనము స్వర్ణమాల పత్రి గారి గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఈ యొక్క మ్యాగజైన్ తప్పనిసరిగా ఈ ఆర్టికల్ చదవాల్సిందే. ఇంకొకటి ఆర్టికల్, మనోజనిత శారీరక వ్యవస్థ, డాక్టర్ సన్నీ శాటిన్, అమెరికా దేశం అతను. అలా ఒక చిన్న ఒకటి పారాగ్రాఫ్ చదివినిపిస్తాను. ఎంత గొప్పగా ఉందంటే, ఇది అందరికి ఉపయోగపడుతుంది. మన మనసే మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటే కొత్త జబ్బును పుట్టిస్తుంది. చూసారా, మన కొత్త విషయాన్ని కనుక నేర్చుకోదలుచుకుంటే కొత్త జబ్బును పుట్టిస్తుందట. తర్వాత మరి ఆ నేర్చుకోవడం పూర్తి కాగానే మన మనసే ఆ జబ్బును అంతం చేస్తుంది. అంటే అది నేర్చుకున్న తర్వాత జబ్బును అంతం చేస్తుందట. మనం ఎప్పుడు వినుండవు ఎక్కడ ఇది, కానీ ఇందులో చాలా గ్రేట్గా వేశారు. ఇది మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. ఇంకా ప్రతి ఒక్కరూ ప్రతి నెల చదవాల్సింది భగవద్గీత మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే గీతాయనం. ఇందులో 4 పేజీలు వస్తుంది. చాలా క్లారిటీ ఇచ్చారు. ఈసారి వర్ణముల గురించి ఇచ్చాడు. ఏ వర్ణం ఉంటే మీ ఆత్మ ఏ స్థితిలో ఉంది అనేది దీనిలో క్లియర్గా చూపించాడు ఇది. కాబట్టి ఇది ఎక్స్ట్రాడినరీ ఉంది. దీన్ని మనము ప్రతి ఒక్కరు చదవాలి. ఇది ఇంకోటి బాగా నన్ను అట్రాక్ట్ చేసింది, అమృతమూర్తి రాములమ్మ గారి ఆనంద నివాళి. ఈమె మొన్ననే బాడీ వెకేట్ చేసింది. ఎలా చేసిందంటే చూడండి, ఇది మనం నమ్మలేము, కానీ ఇది వాస్తవము. ప్రతిరోజులాగే 2024 ఫిబ్రవరి 21వ తేదీ ప్రాతకాలం 3:30 బ్రహ్మ ముహూర్తంలో ధ్యానానికి కూర్చొని ధ్యానంలోనే తన భౌతిక శరీరాన్ని వదిలేసిందట. అంటే చూడండి, మనం ఎప్పుడైనా విన్నామా? ఈమె పిరమిడ్ సొసైటీకి చాలా సేవ చేస్తే. ఆర్టికల్ బాగుంది ఇది, ఆమె చేసిన సేవలన్నీ. ఆమె మార్నింగ్ రోజు 3:30 to 6 వరకు ధ్యానంలో కూర్చుంటుందట. ధ్యానంలో కూర్చొని ధ్యానంలోనే శరీరాన్ని వదిలేసిందట. అంతే, ఎంత గొప్ప యోగిని ఏంటో చూడండి ఇది. ఇలాగా ఎవరైనా మన అందరం కూడా ఈ స్థితికి రావచ్చు. ఈ పత్రిజీకి ఇష్టమైన పిరమిడ్ పార్టీ గురించి కూడా చాలా వివరణ ఇచ్చారు ఇందులో.
మనకు పిరమిడ్ పార్టీ అనేది ఇప్పుడు మనందరం పోటీ చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ లక్ష్యమైన పిరమిడ్ పార్టీ గురించి ఇది చదవాల్సి ఉంటుంది. ఇంకోటి యోగ పరంపర, ఇది మన పుస్తకాలలో ఉన్న వాటిల్లో అతి గొప్ప యొక్క పుస్తకం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కర్మయోగం మళ్ళొకసారి చదవండి, దీని మీద చర్చ పెడదాము. ఎందుకంటే ఇది ఒక గొప్ప కాన్సెప్ట్, చాలా వివరణ ఇచ్చాడు. ఇది మన పిరమిడ్ సొసైటీలో ఉన్న సబ్జెక్ట్ అంతా ఇందులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది చదవండి. ఓకే, థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి, వరంగల్.